హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ మలయక్కల్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే నిఖిల్, కావ్య ఇద్దరు కలిసి చాలా సీరియల్స్ చేశారు. వాళ్ళిద్దరూ చాలా ఏళ్ల నుంచి లవ్లో ఉన్నారు. చాలామంది వాళ్ళని వైఫ్ అండ్ హస్బెండ్ అనుకున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్లోకి రాకముందు ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి రావడంతో ఇద్దరు విడిపోయారనమాట. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినాక నాకు సార్ అడిగితే నేను సింగిల్ అని చెప్పాడు నిఖిల్. హౌస్లో యష్మితోని ఇంకా సోనియాతోని చాలా మంచిగా అయితే ఉన్నాడు. అయితే నిఖిల్కి బిగ్ బాస్ విన్ అయిపోయినాక నిఖిల్ అయితే వెళ్ళి కావ్యాని కలుద్దాం అనుకున్నాడు. కానీ లాస్ట్ ఇయర్ పల్లవి ప్రశాంత్ తోని చాలా గొడవలు అయ్యాయి కాబట్టి పోలీసులు ఈసారి ప్రోటోకాల్ పెట్టారు. ఏంటంటే నువ్వు 10 days వరకు ఏ పబ్లిక్ ప్లేసెస్కి పోవద్దని. కాబట్టి నిఖిల్ గబగబా కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూకి ఇచ్చి వాళ్ళ మదర్, ఫాదర్, వాళ్ళ తమ్ముడిని తీసుకొని అయితే మైసూర్కి వెళ్ళిపోయాడు. అక్కడ తను సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. అయితే నిఖిల్ అక్కడి నుంచి వచ్చినాక అయితే కావ్యాని కలుస్తాడు. కానీ కావ్య మాత్రం నన్ను నిఖిల్ చాలా సపోర్ట్ చేయలేదు, నన్ను అప్పుడు గొడవలు వచ్చాయి మా ఇద్దరికి. ఇప్పుడు నేనైతే గతంలో నేను నిఖిల్ని క్షమించాను, కానీ నిఖిల్ నన్ను క్షమించకుండా బ్రేకప్ చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు వచ్చిన నేను నిఖిల్ని కలవను అని అయితే తను ఒక పోస్ట్ పెట్టింది. అయితే చూడాలి, ఇప్పుడు నిఖిల్ 10 days తర్వాత అయితే పోలీస్ ప్రోటోకాల్ అయిపోయినాక తర్వాత హైదరాబాద్కి వచ్చి మళ్ళీ గెట్ టుగెదర్ అరేంజ్ చేశాడు. అమర్దీప్, తేజస్విని ఇద్దరు కలిసి నిఖిల్, కావ్యాన్ని కలపడానికి అయితే చాలా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అయిపోయినాక పర్సనల్గా జస్ట్ కొన్ని లిమిటెడ్ ఫ్రెండ్స్ని పిలిచి అయితే వాళ్ళు అమర్దీప్, తేజస్విని, నిఖిల్, కావ్యాన్ని కలిపి వాళ్ళిద్దరు మనసు మాట్లాడుకునేటట్టు అయితే చేస్తారు. అయితే ఇప్పుడు నిన్న బిగ్ బాస్ సీజన్ 8 సోనియా ఆకుల వివాహం మొయినాబాద్లో చాలా గ్రాండ్గా జరిగింది. రిసెప్షన్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు చాలామంది అయితే వచ్చారు. సీజన్ 8 నుంచి చాలా మణికంఠ, సీత, బేబక్క, పృథ్వీరాజు వీళ్ళంతా జరిగారనమాట. సెలబ్రిటీస్తో పాటు చాలామంది బిజినెస్ మ్యాన్స్ కూడా వచ్చారు. కానీ రావాల్సిన వ్యక్తి నిఖిల్ అయితే రాలేదు. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు సోనియా కోసం నిఖిల్ చాలా సపోర్ట్ చేశాడు. సీతని, యష్మికి సపోర్ట్ చేయకుండా సోనియా వీక్ ఉన్న ఫిజికల్ టాస్క్లో ఆమెకు చాలా సపోర్ట్ చేశాడనమాట. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళినాక సోనియా అయితే నువ్వు మాస్క్ వేసుకున్నావు, నువ్వు విన్నింగ్కి మెటీరియల్ కాదని అని నిఖిల్ అయితే చాలా నెగిటివ్ కామెంట్స్ చేసింది. అయితే అలా నెగిటివ్ కామెంట్స్ చేసినాక తనైతే నిఖిల్ మ్యారేజ్కి రాలేదు. అయితే పృథ్వీ మ్యారేజ్కి వచ్చినప్పుడు అయితే పృథ్వీని అడిగింది సోనియా, ఏంటి నిఖిల్ రాలేదు అని అడిగింది. కానీ ఇక వాళ్ళకి తెలియదు కదా ఇట్లా పోలీస్ ప్రోటోకాల్ ఉంది, 10 days వరకు గ్యాదరింగ్స్లోకి వెళ్ళొద్దు అని సీఎం రేవంత్ రెడ్డి తనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తనకు ఆర్డర్ వచ్చిందని అయితే తెలియదు కదా. అయితే అలా అయితే చెప్పారు మ్యారేజ్లో. అందరు బిగ్ బాస్ సెలబ్రిటీస్ అయితే చాలా ఎంజాయ్ చేశారు మ్యారేజ్లో. సోనియా మ్యారేజ్ చాలా గ్రాండ్గా జరిగింది. అయితే సోనియా ఆకుల తను ఇదివరకే తనకు ఒక మ్యారేజ్ అయింది, డైవర్స్ అయిపోయింది. తను కొన్ని మూవీస్లో యాక్ట్ చేసింది కానీ పెద్దగా పరిచయం కాలేదు, పెద్దగా హిట్ కాలేదు. అయితే తర్వాత తను ఒక NGO స్థాపించింది. ఆ NGOకి యష్ అమెరికాలో బిజినెస్ మెన్ అనమాట. తను ఈ NGOస్కి కొంత ఫండ్స్ అక్కడి నుంచి కలెక్ట్ చేసి పంపించేటోడు. అలా యష్ కొంచెం వీళ్ళిద్దరికి ఇట్లా 2 monthsలో వాళ్ళు ఈ NGOs గురించి మాట్లాడి ఇద్దరు దగ్గరికి అయ్యారు. యష్కి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఒక బాబు ఉన్నాడు. అయితే తను డైవర్స్ తీసుకున్నాడు వాళ్ళ వైఫ్ నుంచి. ఇక సోనియా, యష్ మొన్న గ్రాండ్గా అయితే మ్యారేజ్, రిసెప్షన్, హల్దీ సెరమనీ అన్నీ చాలా ఫంక్షన్స్ చాలా గ్రాండ్గా జరిగాయి. ఆ వీడియోస్ అన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే సోనియాని తను అయితే మ్యారేజ్ చేసుకున్నాడు. తను NGOs వల్ల ఇప్పుడు తను మ్యారేజ్ చేసుకొని అయితే తను యష్తో పాటు అమెరికాకి వెళ్ళిపోతుంది. అయితే సోనియాకైతే చాలా కొంత బిగ్ బాస్ 8లో చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. తన బిహేవియర్, తను చాలా అరోగెంట్, తను చాలా బిహేవియర్ మంచిగా లేకుండే అని ఆడియన్స్ అయితే పగబట్టామని అయితే వెంటనే 3 weeksలోనే బయటికి తీసుకొచ్చారు హౌస్లో నుంచి. అయితే వాళ్ళ మదర్ కూడా ఒక ప్లీ పెట్టింది, ఆమెకు మ్యారేజ్ ఉంది, ఆమె నెగిటివ్ చేయొద్దు. చాలా మనీ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆమెకి చాలామంది ట్రోల్ చేశారు ఆమె బిహేవియర్ వల్ల. కానీ సోనియా అయితే అవన్నీ పెద్దగా లైట్ తీసుకోలేదు. ఆమె హస్బెండ్ కూడా అవన్నీ తను కొట్టేశాడు, పెద్దగా లైట్ తీసుకోలేదు. అయితే మ్యారేజ్ మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది. అందరు బీబీ సెలబ్రిటీస్ అయితే వచ్చారు.